కంట్రీ నౌ నోస్ దట్ అమరావతి ఈజ్ గోయింగ్ టు గెట్ 15,000 కోట్లు వస్తాయి వీళ్ళకి అని ప్రతి ఒక్కరికి తెలుసు. సో నాకు తెలిసి ఇంకా అది ఇంకా ఆగిపోదనే నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి బ్రహ్మాండంగా దాన్ని డిస్కస్ కూడా చేస్తున్నారు. సో డబ్బు అనే కీలకమైన కాంపోనెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి దెన్ చిత్తశుద్ధి అన్నది టీడీపీలో ఉంది కాబట్టి ఈ టీడీపీ గవర్నమెంట్కి అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా చేయాలి, ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ మనం సృష్టించుకోవాలి, సంపద సృష్టించే ఏమంటారు ఒక యాక్టివిటీ కావాలి, అది ఒక క్యాపిటల్ కావాలని ఇన్వెస్ట్మెంట్ పాలసీతో వెళ్తారా నీలాయపాలెం గారు? ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఎందుకు అంటున్నానంటే మీరు నగరాల నిర్మాణం ఉంది, అందులో ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది, హాస్పిటల్స్ హబ్ ఉంటుంది, సో రకరకాలుగా ఉన్నాయి, అన్నిటికీ ఒకే పాలసీ మనం చేయలేం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వైజ్ కేస్ టు కేస్ పాలసీ ఏమన్నా అట్రాక్షన్ కోసం రూపొందిస్తారా, ఒకటి ఏమైనా అనౌన్స్ చేస్తారా? అమ్మ ఇక్కడ తప్పు ఒప్పుకోవడంలో ఏ తప్పు లేదు. ఎందుకంటే మన ఎప్పుడో లోకేష్ గారు సిపిఎం వాళ్ళకి ముఖ్యమంత్రి వస్తుంటే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారని చెప్తే కామ్రేడ్స్ మమ్మల్ని క్షమించండి అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సరే మేము ఓడిపోయి ఉండొచ్చు, బట్ మమ్మల్ని క్షమించండి, మేము ఏమంటే 5 ఏళ్ల పాటు లేట్ అయిపోయింది, అయినా మేము సింగపూర్కి ఏ రకమైన బేషజం లేకుండా ఆ సింగపూర్ సంస్థను మళ్ళా అప్రోచ్ అవుతాము అని నిన్న నారాయణ గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది, ఆ ఎక్స్పర్టైజ్ ఉంది, వాళ్ళు క్యాపిటల్ తేగలరు, కంపెనీలు తేగలరు, ఏమంటారు ఇంతకుముందు ప్లాన్ వేసింది వాళ్ళే, ఆ ప్లాన్లో ఏ రకమైన తప్పులు లేవు, ఆ ప్లాన్ని మనం అమలు చేయలేకపోయాం, అది మన రాష్ట్రం తప్పు, ఏ గవర్నమెంట్ అయినా సరే. అమరావతి అని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలొకేషన్స్ కి 2-3 ఇయర్స్ పట్టేసింది. అనౌన్స్మెంట్ కి ఎలొకేషన్స్ కి 2 ఇయర్స్ పట్టినప్పుడు దాన్ని ప్రతిపక్షంగా ఉన్న ఆ రోజు జగన్ గారు క్యాష్ చేసుకుని అల్లరి పెట్టారు మిమ్మల్ని. సో ఇటువంటి తప్పులు జరగకుండా కేస్ టు కేస్ అనౌన్స్మెంట్స్ వెళ్తారా? అమ్మ ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే కూడా మనం ఇల్లు చూసుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, దానికి అప్రూవల్ తెచ్చుకోవాలి, రకరకాలు ఉంటాయి. సో దాన్ని ఏమంటారు ఇనిషియల్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ ఇనిషియల్ గెస్టేషన్ పీరియడ్ ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే మనం హైకోర్టుకి, అసెంబ్లీకి, ఏమంటారు అపార్ట్మెంట్స్కి అన్నిటికీ సగం 80% కట్టేస్తున్నాము. హైకోర్టు లాంటివి ఫౌండేషన్ వేసేసి రెడీగా ఉన్నాయి, గోడలు కట్టుకోవడమే, ఆ ఫౌండేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని. అందుకే మీరు చూడండి ఎవ్రీథింగ్ సైమిల్టేనియస్గా జరుగుతుంది. ఐఐటి వాళ్ళు ఒక పక్క వాళ్ళ యొక్క వర్క్ చేస్తున్నారు, ఈ ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నాయో లేవని ఒక వారం 10 రోజులు మ్యాక్సిమం 15 డేస్లో వాళ్ళు ఇవ్వచ్చేమో. వన్స్ దే సే దట్ ది ఫౌండేషన్స్ ఆర్ ఓకే, దెన్ వీ కెన్ గో. ఇంకేం ఒకసారి ఫౌండేషన్ మొత్తం అయిపోయిన తర్వాత గోడలు కట్టడమే, ఇంకేం పెద్ద కష్టం ఉండదు దాంట్లో. సో డబ్బులు కావాలి, చిత్తశుద్ధి కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి, ప్లాన్ కావాలి, ఈ 4 ఉన్నాయి మన దగ్గర. సో పాత ప్లాన్ ప్రకారమే పోతున్నాం, కొత్త ప్లాన్లు ఏమీ చేయటం లేదు. సో పాత ప్లాన్ ఏమేమి వేసామో ఆ ప్లాన్స్ అన్నీ అట్లే ఉన్నాయి. ఏమంటారు ఇచ్చే వాళ్ళు సింగపూర్ వాళ్ళ దగ్గర మళ్ళీ అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాము. ఏమంటారు ఆ ఫౌండేషన్ అన్నీ ఉన్నాయి, అలొకేషన్స్ అన్నీ ఉన్నాయి. ఒకటేంటంటే నేను చంద్రబాబు నాయుడు చెప్పింది, అలొకేషన్ ఎవరికైతే చేసామో వాళ్ళ దగ్గరికి మళ్ళీ అప్రోచ్ అవుతాము, నువ్వు కట్టడానికి సిద్ధంగా ఉంటే కట్టు, లేదంటే ఇంకొకరికి ఇస్తా ఉన్నారు. సో ది 10 బెస్ట్ స్కూల్స్, ది 10 బెస్ట్ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్, ది టాప్ 10 మన దగ్గర ఉండాలి. సో వాళ్ళకల్లా ఇష్టం లేకపోతే ఇంకొకరికి ఇస్తాం. దేర్ సో మెనీ పీపుల్ నౌ హూ ఆర్ విల్లింగ్ టు కమ్ టు అమరావతి. సో ఐ మీన్ ఒక 6 నెలలు అటు ఇటు కావచ్చు కానీ రాగలి. ఇప్పుడు XLRI అప్పుడు స్టాప్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు వాళ్ళు అట్లా. సో XLRI బజాజ్ లాంటి వాళ్ళు వచ్చి కడుతున్నారంటే అందరూ వస్తారు.